నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో డీజే టిల్లు అప్పుడైతే అది ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం అందరం చూసాం. అండ్ డీజే టిల్లు స్క్వేర్ గురించి అయితే చాలా అసలు వెయిట్ చేసాం. ఎట్టకేళ్ళకి సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉంది, హీరో అండ్ హీరోయిన్, డైరెక్టర్ ఎలా తీశాడు అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయని మన అందరికీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, డీజే టిల్లు స్క్వేర్, అసలు డీజే టిల్లు మనం చూసాం ఎట్లా ఉంది, అసలు యూత్లో అదొక సెన్సేషన్ అయిపోయింది. ఆ డైలాగ్సే కావచ్చు, ఆయన యాక్టింగే కావచ్చు. ఈ డీజే టిల్లు స్క్వేర్ ఎలా ఉంది సార్? కరెక్ట్గా అంటే సాధారణంగా తెలుగులో సీక్వెల్స్ అంటే భయపడేవాళ్ళు ఇదివరకు. అవును సార్. ఇప్పుడు సీక్వెల్స్ తీయడానికి ముందుకు వస్తున్నారు. సో కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. సో మరి టిల్లు స్క్వేర్ ఎలా ఉంది దీనికోసం అంటే డీజే టిల్లు అనే సినిమా 2022లో వచ్చి యూత్ మీద ఎంత ఇంపాక్ట్ కలిగించిందో మనకు తెలుసు. సో సిద్ధు జొన్నలగడ్డ అది వరకు ఉన్న ఇమేజ్ వేరు. ఆ సినిమాతో ఒక్కసారిగా అతను స్టార్ బాయ్ అయిపోయాడు. సో తన పేరు ముందు ఇప్పుడు స్టార్ బాయ్ అని చెప్పేసి ఒక పెట్టుకుంటున్నాడు. అది సో దానికి కరెక్ట్ యాప్ట్ అన్నట్టుగానే ఆ క్యారెక్టరైజేషన్ అది అంత ఇదిగా యూత్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు దానికి ఎక్కడైతే ఆ సినిమా ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఈ సినిమా ఈ టిల్లు స్క్వేర్ స్టార్ట్ అవుతుంది. సో మనకు తెలుసు అందులో రాధిక అనే ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది మనం చూసాం. సో ఇప్పుడు ఆ కేసు ఏమైంది, సో ఆ కేసుతో పాటు, ఎందుకంటే ఇది సీక్వెల్ కదా, అది దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త కథ ఏమైనా ఎంచుకున్నాడా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు మనకి ఎక్కడ కూడా ఆ మొదటి సినిమాకి సంబంధించినటువంటి ఆ కేసు సంబంధించినవి కనిపించవు. సో అట్లా ఒక అమ్మాయి లిల్లీ అనే, ఈసారి లిల్లీ అనే మా అమ్మాయితోటి లిల్లీ, సో ఈ క్యారెక్టర్ని అనుపమ పరమేశ్వరం చేసింది. ఆ అమ్మాయిని ఫస్ట్ మీటింగ్లోనే ఈ అమ్మాయితో కూడా లవ్లో పడతాడు. సో మరి ఈ అమ్మాయితో కూడా అలాంటి ఏమైనా ఇక్కట్లో పడ్డా, అసలు ఈ అమ్మాయి ఎవరు, లిల్లీ ఎవరు, సో పాత కేసు ఏదైనా మళ్ళీ వచ్చిందా, సో దానికి ఈ కథకి, ఈ టిల్లు స్క్వేర్ కథకి ఏమైనా లింకప్ ఉందా, సో రాధిక ఉందా ఈ సినిమాలో, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ సినిమాకు సంబంధించినటువంటి అంశాలు. ఇదంతా కూడా మెయిన్గా కథ మీద కంటే కూడా డీజే టిల్లు అనే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో సిద్ధు జొన్నలగడ్డ చేసింది, దాన్ని బేస్ చేసుకొని రాసుకున్నటువంటి కథే ఇది. సో అంటే క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ అనమాట. స్టోరీ బేస్డ్ క్యారెక్టర్స్ లా కాకుండా అంటే ప్రధానంగా ఆ క్యారెక్టర్ మీదే బేస్ అవుతుంది. సో దాన్ని అట్లా చూసుకొని తనే రైటర్గా, ఆ సినిమాకు కూడా తను రైటర్గా చేశాడు. సో ఈ సినిమా కూడా తను ఇంకొక అతనితో కలిసి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సో ఆ సినిమాలో ఎలా అయితే ఫస్ట్ ఒరిజినల్ ఫిలింలో వన్ లైనర్స్ అనేవి ఎలా జనంలోకి వెళ్ళాయి, ఎంతగా ఎంజాయ్ చేశారు, సేమ్ అట్లాగే ఈ సినిమాలో కూడా ఆ వన్ లైనర్స్ అనేవి, ఆ డైలాగ్స్ అనేవి చాలా ఆకట్టుకుంటాయి ఇందులో కూడా. బట్ సేమ్ ఏమవుతుందంటే ఆ సినిమాలో ఏదైతే కథ ఎలా అయితే నడుస్తుందో ఈ సినిమాలో కథ అలాగే నడవటం వల్ల దాదాపు ఒక సిమిలర్ స్టోరీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సో క్యారెక్టర్స్, తండ్రి క్యారెక్టర్ ఉంటుంది, అట్లాగే ఫ్రెండ్ క్యారెక్టర్లు ఉంటాడు, మార్కస్ అనే చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇందులో ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లా 2-3 క్యారెక్టర్లు సేమ్ అవే ఉంటాయి. కొత్తగా ఒక మురళీ శర్మ చేసినటువంటి ఒక డాన్, దుబాయ్ నుంచి వచ్చే ఒక డాన్ క్యారెక్టర్. సో ఆ ఆపరేషన్లో సో ఆ డాన్కి అతనితోటి ఇతను ఎందుకు గొడవ పడాల్సి వస్తుంది ఏంటి, ఇది మనకి క్లైమాక్స్లో వచ్చేటువంటి సీన్లు ఇవన్నీ కూడా. సో దీన్ని ఒక హిలేరియస్ అంటే ఎంటర్టైన్మెంట్కి ఒక క్రైమ్ ఎలిమెంట్ని మిక్స్ చేసి మళ్ళీ మరోసారి అందులో మాదిరిగానే ఇందులో కూడా, ఎందుకంటే మళ్ళీ మొనాటని అనిపించే ప్రమాదం ఉంది. అలాంటిది లేకుండా సో అలాంటి విట్టి డైలాగ్స్ తోటి, వన్ లైనర్స్ తోటి, అలాగే త్రూ అవుట్ సినిమా అంతా కూడా ఆ క్రైమ్ ఎలిమెంట్లో కూడా హిలేరియస్ కామెడీ పెట్టి ఆ డైలాగ్స్ తోటి, సో అతని మేనరిజమ్స్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, సిద్ధు జొన్నలగడ్డ అతను మరోసారి తన మీద జనం ఏదైతే పెట్టుకున్నారో ఆ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా సో మళ్ళీ మరోసారి ఈ సినిమాతో ఎంటర్టైన్ చేశాడు, మరోసారి ఆకట్టుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ అని చెప్పాలి.
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు దాకా మనకు కనిపించిందంతా పద్ధతిగా ఒక అమ్మాయి మన పక్కింటి అమ్మాయి లాగా అట్లా గాడ్ నెక్స్ట్ డోర్ అన్నట్టుగా అలా కనిపించిన అమ్మాయి ఒక్కసారిగా ఈ సినిమాలో ఆ బోల్డ్ క్యారెక్టర్లో కనిపించడము, అందులో కూడా ఎక్కువ లిప్ టు లిప్ కిస్సులు ఎక్కువగా ఉండటం. సో ఇవన్నీ కూడా యూత్ని బాగా అట్రాక్ట్ చేసే సీన్లే ఉంటాయి సినిమాలో. సో అట్లా ఆ అమ్మాయి కూడా తన పాత్రని, ఆ అమ్మాయి పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో అది నేను చెప్తే మళ్ళీ అది స్పాయిలర్ అయిపోతాను నేను, కాబట్టి అది నేను రివీల్ చేయట్లేదు. బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్లో మనకి హీరోకి ఏదైతే పరిచయం అవుతుందో అది కాదు ఆ అమ్మాయి. సో అలా ఆ అమ్మాయికి సంబంధించి అంటే ట్విస్ట్ అనేది ఫస్ట్ హాఫ్లోనే రివీల్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది, ఏంటి అసలు ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా ఎవరు ఏంటి అనేది. సో రాధిక లాగానే ఈ అమ్మాయి అట్లాగే అయిపోతుందా చివరికి అనేది కూడా మనం సినిమాలోనే చూడాలి. దీనికి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళు మంచి టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా మంచి సహకారం అందించారు చెప్పాలి. సాంగ్స్ కరెక్ట్ ప్లేస్మెంట్లో వస్తాయి. రామ్ మిరియాల, అచ్చు రాజమణి, సో వాళ్ళిద్దరూ కూడా ఈ సాంగ్స్ ఇచ్చారు. రామ్ మిరియాల మనకు తెలుసు, దాని పెక్యులర్ వాయిస్. డీజే టిల్లు అతను టైటిల్ సాంగ్ అతనే పాడాడు. ఈ సినిమాలో కూడా మళ్ళీ అలాంటి టైటిల్ సాంగ్ తనే మళ్ళీ ఎత్తుకున్నాడు, దాని మ్యూజిక్ తనే ఇచ్చాడు. అలాగే అచ్చు రాజమణి లిల్లీ సాంగ్ కానివ్వండి. సో ఇట్లా అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకచోట నేను దీంట్లో చూస్తే తమ్మనని ఉంది, బట్ కొన్ని చోట చూస్తే నేను భీమ్స్ ఇచ్చాడని చెప్పేసి కనిపించింది. బట్ ఎవరైనా కానీ దీని బ్యాక్గ్రౌండ్ స్కోరు కరెక్ట్ యాప్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నవీన్ నూలి ఎడిటర్, తను ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ ఎడిటర్. అలాగే ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. సో ఇలాంటి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగ్, అతని యొక్క సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కరెక్ట్ మూడ్ని ఇద్దరూ కూడా అటు సినిమాటోగ్రఫీ కెమెరా ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు కూడా బాగా క్యారీ చేశాయి, ఆ మూడ్ని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. సో మొత్తంగా చూస్తే మళ్ళీ ఒక ఫుల్ ప్యాక్డ్ సినిమా ఎంటర్టైనర్ని, క్రైమ్ మిక్స్ చేసినటువంటి హిలేరియస్ ఎంటర్టైనర్ని మనకి సిద్ధు జొన్నలగడ్డ అందించాడని చెప్పాలి. సో మల్లిక్ రామ్, సో ముందు ఫస్ట్ ఫిల్మ్ చేసిన అతని పేరు విమల్ కృష్ణ. సో కరెక్ట్ అంటే యాక్చువల్గా అయితే సీక్వెల్స్ని కూడా వాళ్ళే చేస్తుంటారు, బట్ ఈ సినిమాలో మాత్రం ఇంకొక డైరెక్టర్ని తీసుకొచ్చి మనకి పరిచయం చేశారు మల్లిక్ రామ్. తను బాగా అతని పనితనం చూపించాడు, టేకింగ్ అంతా కూడా బాగుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితార్ ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ బ్యాకింగ్ అవ్వటం, అలాగే త్రివిక్రమ్ సంబంధించినటువంటి ఫార్చ్యూన్ 4 సినిమాస్, అలాగే శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. సో ఇలా 3 బ్యానర్లు కలిసి ఈ సినిమాని మనకి అందించాయి. బట్ ఏదేమైనా కానీ పర్ఫెక్ట్ ఒక సీక్వెల్ అనే చెప్పాలి. డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్ అనేది ఒక కరెక్ట్ అయినటువంటి సీక్వెల్గా మన ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అంటే ఏముంటాయి సార్? అంటే బ్యాక్స్ లాగా ఏం లేవంటారా? పాజిటివ్ అనేది నేను అది ఇక టిల్లు క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషన్లో సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్, అలాగే అనుపమ పరమేశ్వరను. సో మనకి మొదటి సినిమాలో నేహా సెట్ అని ఒక అన్నోన్ మనకి ఒక కన్నడ అమ్మాయి చేసింది. సో అనుపమ కేరళ అమ్మాయి అయినప్పటికీ కూడా మనకు ఆల్రెడీ తెలిసిన అమ్మాయి, బాగా పాపులర్ ఫేసే. సో ఈ సినిమాలో ఆ అమ్మాయి ఒక కొత్తగా చూడటం అనేది, అదిగా వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా సూపర్బ్గా పండిందని చెప్పుకోవాలి, సిద్ధుది అనుపమ. సో ఇవి ప్లస్ పాయింట్స్. అలాగే నేను చెప్పినట్టు సాంగ్స్ కూడా కరెక్ట్, అంటే ఎక్కువగా లేకుండా ఎక్కడ అవసరమైతే అక్కడే వస్తాయి, వచ్చి ఆకట్టుకుంటాయి. అలాగే అందరూ కూడా మంచి కాస్టింగ్, మురళీ శర్మ డాను, అలాగే మురళీధర్ గౌడ్ తండ్రి క్యారెక్టర్. సో పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ అబ్బాయి తండ్రిగా ఆయన పర్ఫెక్ట్గా సూట్ అయిపోయాడు. ఎక్కువ క్యారెక్టర్స్ అయితే సినిమాలో ఏముండవు, ఉన్న క్యారెక్టర్ తక్కువ క్యారెక్టర్తోనే తిప్పి మొత్తం 7-8 క్యారెక్టర్లే ఉంటాయి మెయిన్గా, మిగతావన్నీ చిన్న క్యారెక్టర్లే. సో ఈవెన్ మురళీ శర్మ క్యారెక్టర్ కూడా తక్కువ స్పేసే దానికి ఉండేది. బట్ ఆ సినిమా సంబంధించినటువంటి కీలకమైన పాయింట్ ఆ క్రైమ్ ఎలిమెంట్ అతనితో ముడిపడి ఉంటుంది కాబట్టి, అతనిది కూడా ఒక కీలకమైనటువంటి పాత్రనే చెప్పుకోవాలి. సో ఇలా పాజిటివ్ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మైనస్ పాయింట్ అంటే సేమ్ మొదటి ఒరిజినల్ స్టోరీ ఏదైతే ఉంటుందో దానికి ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపించే స్టోరీ కావటం,
వాటికి మనం అందులో చూసినటువంటి డైలాగ్స్ లాంటివి వాటికి కొనసాగింపు కంటిన్యూషన్ లాగా కొన్ని డైలాగ్స్ ఈ సినిమాలో ఉండటం అది కొంచెం చిన్న మైనస్ అని. అది పెద్దదేం కాదు, మేజర్ మైనస్లు కాదు, ఇలాంటి చిన్న చిన్న మైనస్ పాయింట్ తీసేస్తే ఓవరాల్గా దీనికి ప్లస్ పాయింట్స్ ఎక్కువ. కాకపోతే అది సేమ్ ఆ స్టోరీ లైన్ అది కాబట్టి నేను స్టోరీ పెద్దగా లేదు కాబట్టి నేను నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3 పాయింట్స్ నేను ఇస్తాను దీనికి. ఓ వావ్, సూపర్ సార్. అంటే మొత్తానికైతే సినిమా బాగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు మీరైతే.